హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు మన రెసిపీ టమాటా పచ్చడి అండి. నేను అప్పటికప్పుడు టమాటా పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తానండి. నచ్చితే మీరు కూడా ట్రై చేసేయండి. టమాటాల్ని ముందుగా క్లీన్ చేసుకొని పొడి టవల్తో తుడుచుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒకేసారి టమాటా ముక్కలన్నిటిని రెడీ చేసి పెట్టుకోండి. ఒక బాండ్లీ పెట్టుకుని టమాటా ముక్కలన్నిటిని వేసేసి మగ్గనివ్వాలి. మనమేమి ఆయిల్ వేయక్కర్లేదు, అలాగే మగ్గితే సరిపోతుంది. ఒక బాండ్లీ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆవాలు, 1/4 స్పూను మెంతులు వేసుకోండి. దీని నుంచి ఏమంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది, అలాగే నిలవ ఉంటుంది. మనకు తెలుసు కదా, ఎక్కువ పచ్చడి పడితే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి. నేను చాలా తక్కువ పడుతున్నాను కాబట్టి ఇంత అయితే సరిపోతుంది. కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలి మగ్గుతున్నప్పుడు. తర్వాత సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోండి. ముక్కలు బాగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే మనకి పచ్చడి అంత టేస్ట్ ఉంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఈ పచ్చడి 1 మంత్ వరకు బయట పెట్టినా నిలవ ఉంటుంది, పాడవ్వనే అవ్వదు. అలాగే 3-4 మంత్స్ వరకు నిలవ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. మీకు కావలసినప్పుడు మాత్రం తీసుకొని మనం తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత లైట్గా పసుపు అనేది వేసుకొని మగ్గనివ్వండి. ఇది మగ్గడానికే మనకి కొంచెం టైం అనేది పడుతుంది. ఇప్పుడు ఈ ఆవాల్ని మిక్సీలో పట్టి మెత్తగా పట్టుకోండి. దానిలోనే ఈ టమాటా ముక్కలు కూడా చల్లార్చినవి వేసి మిక్సీ పట్టుకోవాలి. చూసారా, ముక్కల్ని బాగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసేసి పట్టేసుకోండి. తర్వాత సరిపడినంత కారం వేసుకోండి. మీ ఇష్టం, మీకు ఎంత కారం తినగలరో అంతైతే వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడిలో కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. తినలేని వాళ్ళు మీకు తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత బాండ్లీ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, అలాగే కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేపుకోవాలండి. చూసారా, వేపుకున్న తర్వాత మన పచ్చడి ఉంటుంది కదా రుబ్బుకున్నది, అది ఇందులో వేసేసుకొని బాగా మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టి మీకు వీలైనంతసేపు తిప్పుతూనే ఉండండి. ఎప్పుడైతే మనకి ఆయిల్ పైకి తెలుతుందో అప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయిందని అర్థం. ఇది ఇడ్లీ, చపాతీ, దోశ, రైస్ దేనిలోకైనా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి. మీరే అంటారు చాలా టేస్టీగా ఉందని. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.